ఆత్మబంధు నమో నమః. జీవన మాధుర్యం గురించి ప్రతిరోజు మనం తెలుసుకుంటున్నాము. ఎదురించి పోరాడు. జీవితంలో దుఃఖాలను ఎదిరించడానికి సిద్ధంగా ఉండాలి. కొడుకు దూరం కావచ్చు, స్నేహితులు మోసం చేయవచ్చు, అందరూ నిన్ను త్యజించవచ్చు, నిన్ను హీన దృష్టితో చూడవచ్చు, తోడు లేక ఒంటరిగా నిలిచిపోవచ్చు. కానీ భయపడవద్దు. నీ దుఃఖాన్ని నీలోనే దాచుకో. ఎవరైనా సన్నిహితంగా మాట్లాడితే నీ దుఃఖాన్ని వారితో పంచుకోవద్దు, చెప్పుకోవద్దు. నీ గాయపడిన మనస్సుపై వారు కారణం తెలుతారు తప్పితే వేరేదేమీ జరగదు. నీ కష్టాన్ని నా దైవానికి విన్నవించు, జాగ్రత్తగా జీవించు. రెండు మార్లు మనిషి చాలా దుఃఖపడవలసి వస్తుంది. ముసలి తండ్రి భుజం మీద యువకుడైన కొడుకు శవయాత్ర సాగించినప్పుడు ఈ దుఃఖం శాశ్వతంగా నిలిచిపోతుంది. తర్వాత రెండవది, తల్లిదండ్రుల కంటిలో నీరు తిరిగేది అమ్మాయికి పెళ్లి చేసి భర్త వెంట సాగినప్పుడు. కాబట్టి రెండవది, కన్న కొడుకు తల్లిదండ్రులను ముఖం చాటేసినప్పుడు చాలా బాధ కనిపిస్తుంది. ఆ 2 మార్లు కన్నీళ్ళు వస్తాయన్నమాట. మొత్తం మీద స్వార్థాన్ని వదిలి పరోపకారం చేసేవారికి తప్పక న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ విశ్వేశ్వరుని విశ్వసించు, నామజపం చేయి, చక్కగా జీవించు. మనస్సును హృదయ మందిరంలో శాశ్వతంగా ఆనందాన్ని నిలుపుకో. జై గురుదేవ్. కాబట్టి భయం పోవాలంటే ఆనందం కావాలి. ఆనందమే పరబ్రహ్మ. జై గురుదేవ్. శుభం భూయాత్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.